guys, welcome back to my channel. అందరికి హ్యాపీ భోగి సంక్రాంతి అండ్ కనుమ. యాక్చువల్ మాకు ఇవాళ సంక్రాంతి. సో నిన్న మేము భోగికి ఏం చేయలేదు, ఫుల్ భక్షాలు చేసుకొని తిన్నాము. అండ్ ఇవాళ సంక్రాంతి One eternity later. సో మేము ఈరోజు థర్స్డే కదా గుడికి వెళ్దాము అందరం కలిసి అనుకున్నాం, కానీ మా దగ్గర గుడి థర్స్డే క్లోజ్ గాయ్స్. మాకు అది స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత రియలైజ్ అయ్యాం, బట్ ఇట్స్ ఓకే. రేపు వెళ్తాం గుడికి, రేపు కూడా పండగే కాబట్టి. పాపం మా నాయుడు గారు ఈరోజు గుడికి వెళ్దామని చెప్పి పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. చూపించేసాం. సో ఇవాళ ట్రై చేస్తాం ఈవినింగ్ గుడికి వెళ్ళడానికి. ఈవినింగ్ సినిమా అండ్ క్రికెట్. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మేము వెళ్ళి వాళ్ళు ఎంత అది గైస్ క్రికెట్ ఎలా ఆడతారు చూపిస్తాం. ఇట్ జస్ట్ గోస్ ఆన్ గైస్. ఈ న్యూస్ అని ఎప్పటికీ ఆగదు. ప్లీజ్ డూ వాచ్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ ఫర్ సంక్రాంతి పండుగ స్పెషల్. పొంగల్ చేశాడు నాయుడు గారు. పొంగల్ అండ్ పల్లి చట్నీ, బజ్జీస్, నేను కష్టపడి చేసిన బొబ్బట్లు. మేము ఈరోజు నాన్ వెజ్ తినాం, రేపు తింటాం కాబట్టి ఈరోజు దీంతో కానించుకొని రేపు చేసుకునే స్పెషల్స్ చూపిస్తాను. చూడండి గైస్. నేను చేసుకున్న బొబ్బట్లు నేను తినలేకపోయాను గైస్, అందుకే ఇప్పుడు చేసుకుని తిని తిన్నాక పొంగల్. ఇప్పుడే మేము దండోరా మూవీ చూసాం, బాగుంది, మాకు నచ్చింది, మమ్మల్ని జడ్జ్ చేయకండి. వి లైక్ ద మూవీ. ఎస్ గాయ్స్, మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తిందాం. అగో మా ఇంట్లో దరిద్రం ఎందుకు ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే, పండగ పూట ఎవరన్నా నాన్ వెజ్ తింటారా గైస్? పండగప్పుడు పద్ధతి పాటించాలి కదా మనం. ఫుల్ వాటర్ దాబుతుంది. ఛార్జింగ్ లేదు అని చెప్పావు, ఛార్జర్ తెప్పించుకున్నావు కష్టపడి. ఆడే వాటర్ ఉన్నాయి, గానే ఉన్నాయి, ఇవ్వచ్చు కదా, అరిగిపోతారా? ఐస్ క్రీమ్ తినేటప్పుడు నీళ్ళు తాగుద్దా? తాగుతారు, తాగి మళ్ళీ మీరు కూడా కావాలంటే తెచ్చుకోండి గైస్. మీరు తినరా? నాయుడు గారు షుగర్స్ డైట్ అంట, తినట్లేదు ఎందుకు. ఓ యా, నెక్స్ట్ నేను నాది మెన్యూలో కస్టర్డ్ యాపిల్ కూడా ఉంది. కస్టర్డ్ యాపిల్ స్మూతీ కూడా తాగబోతున్నాను, చూపిస్తా. నాకు కూడా వేస్తారు కదా నాయుడు గారు. ఐస్ క్రీమ్ మాకు ఇచ్చారా? ఐస్ క్రీమ్ ఎత్తుగా వాడుతుంది. నువ్వు గలీజ్ అనేది కూడా వాడకు. గలీజ్ ఇస్ నాట్ బ్యాడ్ వర్డ్ గైస్. గైస్ ఇప్పుడు డిబేట్ వేసుకుందాం, గలీజ్ అన్నది భూతా కాదా? కాదు. ఆహా, అది వేరు. మీరుంటే కామెడీ చేస్తారు, అట్లా మాకు రావు అమ్మాయిలకంతా. జోకర్స్ గైస్, మన నాయుడు గారు ఇవాళ మన కోసం సీతాఫల్ మిల్క్ షేక్ చేశాడు. మనం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. బాగుంటుంది అంటారా నాయుడు గారు? యా, వామిటింగ్ వేసేసి వామిటింగ్ అని అంత లేదు, నిజంగా స్వీట్ లేకుండా సేమ్ సీతాఫల్ పల్ప్ అయినట్టే ఉంది గైస్. తెచ్చుకోండి మీరు కూడా. నిజంగా సీతాఫల్ పల్ప్ లానే ఉంది అది. ఇది బేసిక్గా మాకు సీతాఫల్ దొరకవు కదా. ఏంటి తెచ్చింది నాయుడు గారు? అది సపరేట్ పల్ప్ దొరుకుతుందంట, దాన్ని తీసుకొచ్చి మిల్క్ వేయాలా? దాని కవర్ పంపి పెట్టు. యా, ఇట్స్ గుడ్ టు పీపుల్. ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే సేమ్ పల్ప్ అన్నట్టే ఉంది, ఎక్కువ షుగర్ లేకుండా. ఐ లైక్ సంథింగ్ వితౌట్ షుగర్. సో anyways guys, cheers, happy Sankranti one more time. క్రికెట్కి దేనికి పోకుండా మేము డైరెక్ట్ మూవీకి వెళ్తున్నాం గైస్. కొద్దిసేపు నిద్ర స్లీప్ వేసాం. నువ్వు పడుకోలేదు కదా? మేము కొడతారు ఇప్పుడు, నేనే లేట్ అందరికన్నా. లేట్ అయ్యి మళ్ళీ వీడియో తీస్తున్నా అంటే ఇంకా కొడతారు. ఓకే, see you at the theater or in car. ఆ సినిమా అయిపోయింది guys. మీకు అర్థం కాలేదా? అర్థం అయ్యింది, బట్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. ఎన్ని సినిమాలు ఉన్నాయి మొత్తం? నాకు నచ్చలేదు గాయస్. ముందు ఫస్ట్ కొంచెం బాగుంది, నాకు పాయింట్ కి నాకు కోపం వచ్చింది.
రవితేజ్ అది I didn't like it, guys. I'm sorry. నాకే చేశాడు ఫస్ట్, నేను ఫోన్ ఎత్తలేదని చెప్పి మీకు చేశాడు ఫ్రెష్. ఎప్పుడు ఫోన్ చేశాను నేను సినిమాలో ఉన్నప్పుడు మధ్యాహ్నం సినిమా కన్నా మధ్యాహ్నం చేశాడు. పొద్దున్న చేశాడు. పొద్దున్న చేశాడు సార్ నిన్న నైట్ చేశాడు నాకు. ఓకే, సో మేము ఇప్పుడు మెక్సికన్ రెస్టారెంట్ వచ్చాము. కానీ ఆ సాడస్ తింటాం, చూపిస్తాం మేము ఏమేమి తింటాము. పొద్దున్న ఒక్క సెకండ్ చెప్పు. కానీ మళ్ళీ చేస్తాను. దిస్ ఈజ్ మెక్సికన్ గాయ్. ఇతను మెక్సికన్ ఫుడ్ తింటాడు కాబట్టి మేము ఆయన రెస్టారెంట్ నాయుడు గారు. మీకు సినిమా నచ్చిందా? సూరజ్ మీకు నచ్చిందా? ఇలా కామెడీ ఉంటుంది చాలు, స్టోరీ అక్కర్లేదు. దిస్ ఈజ్ ద మెక్సికన్ రెస్టారెంట్. ఇది చికెన్ది కదా, నేను ఇవాళ వెజ్ కాబట్టి ఓన్లీ వెజ్ది. ఓకే, ఇది కార్నీ అసారా. మా నాయుడు గారికి ఫుడ్ కంటే సాసులు ఇంపార్టెంట్, సో అందుకని అవి. ఇది ఒకసారి ఓపెన్ చేయవా సూరజ్? ఇదేమో సూరజ్కి గ్రిల్డ్ చికెన్ కసడియా కదా. అబ్బాయి మిస్ దట్ సూరజ్, చాలా రోజులు అయింది నేను తిని. సారీ, ఆల్పెనోస్ అవి. యూ డోంట్ ఈట్ చికెన్? హలో మరి ఎప్పుడు వస్తారు? అబ్బాయి మిస్ దిస్ ఫ్లేవర్, చాలా రోజులు అయింది. బయటకు వచ్చాం మేము, ఇంటికి వెళ్ళాక ఫుడ్ చేసుకొని తినాలి మేము ఈరోజు. ఏమైనా సిప్పిచ్చిద్దాం. ఫైనలీ ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది. చికెన్ చూపిస్తాను కానీ మీకు. చికెన్ లుక్స్ యమీ. చికెన్ అవుతూ ఉంది, చికెన్ అవుతుంది. మటన్ విజిల్స్ అయిపోయింది, కొంచెం తీసి కొత్తిమీర వేస్తే అయిపోతుంది. రైస్ కూడా ఆల్మోస్ట్ అవుట్. ఫైనలీ అయిపోయింది రైస్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మళ్ళీ 1 వీక్ సరిగింది. గాయస్ నా ప్లేట్ చూపిస్తాను గైస్ మీకు. యా, ఇవాళ నా ప్లేట్ సూపర్ యమ్మీ గాయస్. పోయి ఎట్లా ఉందో తిని చూద్దాం. నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఐ మిస్ మై విలేజ్. బాగుంది, ఇట్స్ గుడ్. ఐ మిస్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ అట్ హోమ్. ఏంటో నాకు మా ఊరికి వెళ్ళి, మా డాడీ చాలా బాగా చేస్తాడు నాన్ వెజ్ కర్రీస్. ఊరికి వెళ్ళి మటన్ అన్నీ తినాలను. మా మమ్మీ చేసినవి, మా డాడీ చేసినవి చెప్తాం. ఇట్స్ ఓకే గాయస్. అసలు మా డాడీ నాన్ వెజ్ సూపర్ చేస్తాడు. అయితే ఎప్పుడైనా వంట చేస్తుంటే నన్ను ఊరికే పిలిచేటాడు, దా ఆనియన్ కట్ చేయి, అది కట్ చేయి. నాకు అసలు అప్పుడు ఆనియన్ కూడా కట్ చేయడానికి వచ్చేది కాదు. ఇట్లన్నీ మా డాడీ ఇప్పుడు ఇవన్నీ చూసి, నేను మటన్ ఇంత వంట చేస్తాడు అని చూసి షాక్ అవుతాడు మా డాడీ. మా డాడీ జస్ట్ ఏమంటారు, కూరగాయలు కట్ చేసి దానిలోనే చెప్పేటాడు, వంట వచ్చా రాదా మనకు. షూర్ డాడీ, ఐ మిస్ యూ. మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఏ పండుగలు వచ్చినా మా ఇంట్లో అసలు ఫుల్ ఫుడ్, చికెన్, మటన్, ఫిష్. నాకు స్పెసిఫిక్గా ఇష్టమైన ఫిష్ ఏది పడితే అది. అట్లా వచ్చి అందరి మధ్యలో కూర్చొని తింటూ ఉండేటోళ్ళం అంతే. కానీ బ్యాక్గ్రౌండ్లో మా మమ్మీ కూర్చొని ఇంత కష్టం, ఇంత వంట చేస్తూ, ఇప్పుడు తెలుస్తాయి మనకు ఎఫర్ట్స్. అప్పట్లో గుర్తించలేం. ఎవ్వరు చుట్టాలు వచ్చినా మా మమ్మీ ఇంకా కిచెన్లోనే ఉండేది. అన్నీ వంటలు ఇట్లా వేసి పెట్టేదాన్ని పాపం. ఐ గెట్ టు నో
అప్పుడు రియలైజ్ అయ్యేదాన్ని కూడా కాదు నేను కిచెన్ మా మమ్మీ అప్పుడు ఏమైనా అంతమంది కజిన్స్ వాళ్ళు అంత ఉంటారు కదా దాకి ఏం పిలుస్తుంది అనుకునేదాన్ని అదే మా మమ్మీ చేస్తుంది హెల్ప్ చేయాలని కూడా అనుకునేదాన్ని కాదు కుర్రతనం తెలిసేది కాదు ఏమంతా నాకు చెప్తున్నాను సారీ మమ్మీ సారీ